నా పేరు జయంత్ వర్మ, మాది వరంగల్. ఈరోజు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే బ్యాంకాక్ అనే వీడియోలు చూస్తున్నాం. అదే బ్యాంకాక్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాను. సో నేను ఒక వ్లాగర్ని కాదు, రెగ్యులర్ ట్రావెలర్ని కాదు. నార్మల్ పర్సన్ బ్యాంకాక్ వెళ్తే ఎలా ఉంటుంది, తనకి ఎంత స్కోప్ ఉంటుంది, తన పరిధిలో తను ఎంతవరకు ఎంజాయ్ చేయగలుగుతాడు అనేది తదితర వీడియోలన్నీ ఈ సిరీస్లో చూపిస్తాను. ఇది నా సెకండ్ ఇంటర్నేషనల్ ట్రిప్. నా గోల్ వచ్చి మినిమం 10 దేశాలు తిరగాలని, తక్కువ బడ్జెట్లో 10 కంట్రీస్ విజిట్ చేయాలనేది నా గోల్. ఇక కరెన్సీ విషయానికి వస్తే నేను ఇక్కడ ఇండియా నుంచి 10,000 థాయ్ బాత్ తీసుకెళ్తున్నాను. ఆన్లైన్లో ఒక్క థాయ్ బాత్ ₹2.71 ఉంది. కమిషన్తో కలుపుకొని నాకు ₹2.80 పడింది. ఈ బ్యాంకాక్ ట్రిప్కు నేను అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాను. కాకపోతే నా చిన్న రిక్వెస్ట్, ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇక మొదలెడదామా? లగేజ్ ప్యాకేజ్ అంతా అయిపోయింది. వరంగల్ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. సో సీ యూ ఇన్ ఎయిర్పోర్ట్. ముందు వెళ్తున్న అంకుల్స్ నా బ్యాంకాక్ ఫ్రెండ్స్. వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలి అని తెలియని ఒక గ్రూప్తో నేను బ్యాంకాక్ ట్రిప్ వెళ్తున్నాను. అందులో పరిచయమైన వాళ్ళే ఈ ముగ్గురు అంకుల్స్. ఫ్లైట్కి ఇంకా 4 hours టైం ఉంది. ఈలోపు మనం లాంజ్ను విజిట్ చేద్దాం. ఇప్పుడే లాంజ్కి వెళ్ళొచ్చాను. ఫుడ్ అయితే బాగుంది. బట్ నా బ్యాడ్ లక్ ఏంటిదంటే నేను తీసుకెళ్ళిన ఏ కార్డు కూడా పనిచేయలేదు. లక్కీగా నా పక్కన ఉన్న అంకుల్ కార్డు యూజ్ చేసుకున్నాను. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం వీసా కార్డు కంటే రూపే కార్డు క్యారీ చేయడం చాలా బెటర్. ఫ్లైట్ దిగగానే నీకు మొదట కనబడే షాప్ మనీ ఎక్స్చేంజ్, సిమ్ కార్డు. మనీ ఎక్స్చేంజ్ మాత్రం ఎయిర్పోర్ట్లో కానీ బ్యాంకాక్లో కానీ తీసుకోకండి. దగ్గర 3.10 పడుతుంది. ఇక మొబైల్ డేటాకు వస్తే ఇక్కడ సిమ్ 400 బాత్ అంటే దగ్గర ₹1,200. సో దానికి బదులు మనం ఇండియాలోనే రోమింగ్ చేసుకుంటే 2 GB డేటా వస్తుంది, 150 minutes వస్తాయి. సో అదే బెటర్.